గెలిచినా ఓడినట్లే, ఓడినా గెలిచినట్లే. కాన్సెప్ట్ డిఫరెంట్ అయినా కంటెంట్ మాత్రం 100% అదే. కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన వారి కంటే ఓడిన అభ్యర్థుల హవానే కొనసాగుతోంది. స్థానికంగానే పెత్తనం చేయడమే కాదు, జిల్లా స్థాయిలో రాజకీయాలను శాసిస్తున్నారు కొందరు. గెలిచినా విపక్షంలో ఉండడంతో కొందరు సైలెంట్ గా ఉంటే మరికొందరు చావో రేవో అన్నట్లు పోరాడుతున్నారు. గెలిచి ఓడినట్లుంది ఆ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి. ఓడినా ప్రత్యర్థుల పెత్తనమే నడుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలుగా గెలిచి కూడా లాభమేముందన్న నైరాస్యంలో ఉన్నారు కొందరు కారు పార్టీ నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా హస్తం పార్టీ నేతల హవానే కొనసాగుతోందట. అధికార యంత్రాంగం కూడా అధికార పార్టీ నాయకులకే ప్రాధాన్యమిస్తుండటంతో కొందరు కారు పార్టీ నేతలు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయారు. కొందరు మాత్రం తమ హక్కుల కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుజురాబాద్, కోరుట్ల, కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కంటే వారి ప్రత్యర్థులే పతనం సాగిస్తున్నారట. దీంతో గెలిచినా ప్రయోజనం ఏం లేదనే నైరాస్యం కనిపిస్తోంది విపక్ష నేతల్లో. అధికారం చేతులు మారితే ఎలా ఉంటుందనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల బెస్ట్ ఎగ్జాంపుల్. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కేటీఆర్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు అధికారం చేతులు మారడంతో సిరిసిల్ల రాజకీయం పూర్తిగా మారిపోయింది. 10 ఏళ్లుగా కేటీఆర్ కనుసన్నల్లో నడిచిన సిరిసిల్ల రాజకీయాలు ఇప్పుడు ఆయనపై ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్గా ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. నియోజకవర్గంలో ప్రతిదీ ఆది శ్రీనివాస్, కేకే కనుసన్నల్లోనే నడుస్తోందనేది బహిరంగ రహస్యం. ఇక కరీంనగర్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లేకుండానే ప్రభుత్వ సమీక్షలు జరుగుతున్నాయి. చివరికి అభివృద్ధి కార్యక్రమాలపైన గంగులకు సమాచారం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుచరులు. హుజురాబాద్, కోరుట్ల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ కుమార్ మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. నియోజకవర్గంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని మొదటిసారి గెలిచిన ఇద్దరు తాపత్రయపడుతుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల పెత్తనమే కొనసాగుతోందట. హుజురాబాద్లో కౌశిక్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బాబు ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట. అధికార యంత్రాంగం ప్రణవ్ చెప్పిన పనులను వెంటనే చేస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పిన పనులను పెండింగ్లో పెడుతోందట. దీంతో తన మాట వినని అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కళ్యాణలక్ష్మి చెక్కుల వ్యవహారంలో తన హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కౌశిక్ రెడ్డి. ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని కౌశిక్ రెడ్డి హెచ్చరించినా స్థానికంగా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. కోరుట్లలోనైతే ఎమ్మెల్యే సంజయ్ కుమారా, కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావా అన్నట్లుంది పరిస్థితి. ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కంటే పోటీ చేసి ఓడిపోయిన జువ్వాడి హవానే కొనసాగుతుండడం డాక్టర్ సంజయ్కి, ఆయన వర్గానికి అస్సలు మింగుడు పడ్డం లేదట. నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలతో అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు. తిరిగి అధికారంలోకి వచ్చాక రివెంజ్ తప్పదని వార్నింగులు ఇస్తున్నారు. ఏదేమైనా అధికార పార్టీలో లేకపోతే గెలిచినా ఓడినట్టే, అధికార పార్టీలో ఉంటే ఓడినా గెలిచినట్టే అన్న అభిప్రాయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుల్లో వ్యక్తమవుతోంది.